ఒక ఫింగర్ ప్రింట్తో ఒక ముద్దాయిని ట్రేస్ చేస్తాం. ఇక్కడే రైల్వేలో. చెప్పండి. రైల్వే హిస్టరీలో ఫింగర్ ప్రింట్తో లిఫ్ట్ చేసి దొంగను పట్టుకునేది గుంతకల్ రైల్వే. ఎస్. అండ్ దాంట్లో మేడం గారి పాత్ర ఎక్కువ ఉంది, మా ఎస్ఆర్పి మేడం గారి పాత్ర. ఎలా సార్, యాక్చువల్గా ఒక ఫింగర్ ప్రింట్ లిఫ్ట్ చేసిన వెంటనే, అంటే మీకు ఎగ్జాక్ట్ సీన్ చెప్తాను, అది అఫెన్స్ జరిగింది రాత్రి 1:15 జరిగింది, అర్ధరాత్రి. ఆ పర్స్ ఆమెది బలవంతంగా ఏసీలో నుంచి ఆమె హ్యాండ్ బ్యాగ్ను లాక్కొని దిగారు. అందులో జ్యువెలరీ ఉంది, బంగారు ఉంది అందులో. ఆ జ్యువెలరీ వచ్చేసి టిఫిన్ బాక్స్లో ఉంది. ఆ టిఫిన్ బాక్స్లో ఉన్న జ్యువెలరీ బ్యాగు పొలాల్లోకి పరిగెత్తుకుంటూ పోయి కొద్ది దూరం పోయిన తర్వాత, ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నీట్గా ఆ పర్స్ని వాడు అన్ని టచ్ చేసి చూశాడు. అందులో మొబైల్ ఉంది, మొబైల్ టచ్ చేయలేదు. ఫోన్ ఏమో రింగ్ అవుతుంది. సో ఇమ్మీడియట్గా మేమేం చేస్తాం, లొకేషన్ పట్టుకుని వెళ్ళిపోయాము. ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చింది, ఎక్కడైతే బ్యాగ్ ఉందో అక్కడ వచ్చింది. పోయి చూస్తే మార్నింగ్ అప్పటికి చిన్నగా ఆ బ్యాగ్ వెతకడానికి అంతా 4:35 అయింది సార్. కొద్దిగా మంచు ఉంది బాగా. ఫింగర్ ప్రింట్ ఆ టిఫిన్ బాక్స్ డిస్టర్బ్ అయి ఉంది. కంప్లైంట్తో మాట్లాడినా నేను, అమ్మ మీ జ్యువెలరీ ఎక్కడ పెట్టారు మీరు, బ్యాగ్లో ఉందా టిఫిన్ బాక్స్లో ఉందా? సార్ టిఫిన్ బాక్స్లో ఉంది అన్నారు. ఎస్, వెరీ గుడ్, చాలు అని టాక్టిక్గా కొద్దిగా మాకు ఏపీపీఎం ఇవన్నీ కొద్ది ప్రొసీజర్స్ అప్పాలో ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇవన్నీ చూస్తే లక్కీగా ఆ ఫింగర్ ప్రింట్ రౌండ్గా కనబడుతున్నాయి. అంటే బాక్స్ ఇలా పట్టుకొని మూత తీయాలి కదా సార్, ఆ ఫింగర్ ప్రింట్స్ అంతా పడింది. 5 ప్రింట్లు ఉన్నాయి. సో దీనికి ఛాన్స్ తీసుకోకూడదని చెప్పి జాగ్రత్తగా తీసి మన ఎఫ్పీబీ ఫింగర్ ప్రింట్ బ్యూరో అనంతపురం పంపించాం. పంపిస్తే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు కూడా పాపం చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. దాన్ని డిజిటలైజ్ చేసినారు. చూడండి, మాన్యువల్ని డిజిటలైజ్ చేసినారు. ఎప్పుడైతే డిజిటలైజ్ చేసి కంపేర్ చేసినారు, ఎక్కడ వాళ్ళతో కంపేర్ చేసినారు, ఓన్లీ స్టేట్ అఫెండర్లతో కంపేర్ చేసినాడు. అక్కడ మేడం గారి ఐడియాలజీ బాగా ఎక్సలెంట్ పనిచేసింది. అరే, రైల్వేలో స్టేట్ అఫెండర్స్ వస్తే ఎట్లా మ్యాచ్ చేస్తాను, అదర్ స్టేట్ నుంచి వస్తే వాళ్ళ డేటా ఎక్కడ ఉంది మన దగ్గర అంటే, ఉంది మేడం అది కూడా అన్నాడు. దాన్ని నాఫిస్ అంటారు సార్, నాఫిస్, NAFIS, నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఇంప్రెషన్ సిస్టమ్. దీంట్లో కనుక చెక్ చేస్తే దేశంలో ఉన్న అఫెండర్ల యొక్క ఫింగర్ ప్రింట్స్ అని మ్యాచ్. మీరు కాకి సినిమా చూసింటారు. కాకి సినిమాలో అంటే ఇవన్నీ మన సినిమాలో కూడా కొన్ని క్యాచ్ చేస్తాం యాక్చువల్ అయితే అనిపించింది. అంటే మా వాళ్ళంతా చెప్పారు, ఏం సార్ అంతా మీరు ఆ రకంగా పోతున్నాను. లేదు భయ్, దిస్ ఇస్ కరెక్ట్, ఇది ప్రొసీజర్. ఇది ఆ డేటా వాళ్ళు పెట్టుకున్నారు. SCRB స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, వాళ్ళందరూ దాన్ని మెయింటైన్ చేస్తున్నారు సార్. అంటే ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరూ ఫింగర్ ప్రింట్స్ని డిజిటలైజ్ చేస్తున్నారు. ఈ ఫింగర్ ప్రింట్ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక గ్యాంగ్స్టర్ ఫింగర్ ప్రింట్తో మ్యాచ్ అయింది. ఉత్తరప్రదేశ్లో ఫింగర్ ప్రింట్ గ్యాంగ్స్టర్ అంటే తెలుసు కదా సార్ మీకు, యూపీలో వెపన్లు, ప్రపంచాలు, వాడితో మ్యాచ్ అయింది. ఇది ఎలా మ్యాచ్